ఈ కేసులో. సో రేపు తీర్పు ఇవ్వడంలో ఎవరెవరైతే దీంట్లో ఉన్నారనేది ఇప్పుడు దాన్ని మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది. వరలక్ష్మి అని చెప్పింది ఆవిడ, వరలక్ష్మి టిఫిన్స్ అన్నారు, ఇడ్లీ అన్నారు, ప్రభాకర్ అన్నారు, అంటే వరలక్ష్మి ఓనరు. సో ఇవన్నీ కూడా చాలా క్లియర్ కట్గా ఎస్టాబ్లిష్ చేస్తున్నాయి మనకి ఆవిడే ఎలా డ్రగ్స్ తెప్పించుకునేది అనేది. సో ఇప్పుడు దాని నుంచి ఎలా తప్పించుకోవడానికి అంత ఇది కాదు. ఓకే, ఇప్పుడు ఈ ఆడియో వచ్చింది, ఇప్పుడు మీరు వైజాగ్లో కూడా, వైజాగ్లో ఇది ఇంకో ఆడియో. అదేంటి మధ్యలో ఈ ఆడియోలోనే బెంగళూరులో కేఆర్ పురంలో నేను చెప్తాను తీసుకొచ్చానంటే, సో బెంగళూరులో ఎవరికైనా డ్రగ్స్ కావాలన్నా మేము పంపిస్తాం, వైజాగ్లో ఎవరికైనా కావాలన్నా ఇక్కడ ఈవిడ అరేంజ్ చేస్తుంది. అలాగే హైదరాబాద్లో ఇది. ఇంకోటి ఏం తెలుసా, వైజాగ్లో దాని పేరు చపాతీ అంట, హైదరాబాద్లో దీని పేరు ఇడ్లీ, బెంగళూరులో పూరి అనుకుంటా. ఇలా చాలా ముద్దుగా పిలుచుకుంటున్నారు. సో ఇంత దారుణంగా పబ్లిక్గా డ్రగ్స్ ఇలా ఇంత విచ్చలవిడిగా అమ్ముతున్నారు, ఇలా చేస్తున్నారు అని చెప్పి తెలిసి సాక్ష్యాలు ఉన్నా కూడా పోలీసులు ఎందుకు ఉదాసీనత చూపిస్తున్నారు? వై పోలీస్ ఆర్ నాట్ టేకింగ్ యాక్షన్? దిస్ ఈజ్ మై క్వశ్చన్. ఇంత దారుణంగా మనం ఇప్పుడు అడగాల్సిన లావణ్యని కాదు, పోలీసులను అడగాలి. ఏం చేస్తున్నారు సార్? ఇదిగో ఆధారాలు, ఇదిగో మీ యాక్షన్ ఏది? నార్సింగ్ పీస్ మీద ఇప్పటికే ఆల్రెడీ ఒక నింద పడింది. ఒక ఆఫీసర్ ఎవరో కుమ్మక్క ఇదేదో అయిందని చెప్పి ఆమె ట్రాన్స్ఫర్ కూడా చేశారు. బట్ ఎక్కడ ఇంత సాక్ష్యాలు చూపిస్తున్నా కూడా ఏ రకమైన చర్య లేదు. ఇదే నర్సింగ్ పిఎస్లో మన జూలై 1 ఈ సాక్ష్యాలు వస్తున్నాయి. ఇప్పుడు ఆడియోస్ అయినా అంత ఈజీ. ఇప్పుడు ఆమె బెంగళూరు, వైజాగ్, హైదరాబాద్ ఇన్ని సిటీస్ లో చేస్తుందంటే ఆమె ఎంత కాషియస్ గా ఉంటది. ఎలా వస్తున్నాయి ఇవన్నీ మరి ఇన్ని సాక్ష్యాలు, లైక్ ఆడియోస్ అయిన వీడియోస్, ఈవెన్ రాజ్తరుణ్ విషయంలో కానీ, మస్తాన్ సాయి విషయంలో కానీ, లావణ్య విషయంలో కానీ, అసలు సగానికి సగం ఈవిడ దగ్గర నుంచే వస్తున్నాయి, లావణ్య దగ్గర నుంచి వస్తున్నాయి. ఈవిడ పాయింట్ ఏంటంటే ఏదైనా సరే రికార్డ్ చేసుకుంటుంది ఈవిడ. ఇది ఈవిడ ఫోన్లోనో లేకపోతే అవతల పక్క ఫోన్లోనో రికార్డ్ అవ్వాలి కదా. దానివల్ల ఆమెకి నష్టం కదా? ఏం లేదు, నష్టం ఉండొచ్చు. బట్ అవతల వాళ్ళని ఏదో రకంగా ఇరికిస్తానని బెదిరించో లేకపోతే బ్లాక్మెయిల్ చేయడానికి పనికొస్తాయి ఎప్పుడో ఒకప్పుడు. కాబట్టి సో మేబీ ఎప్పుడైనా సరే ఈవిడ ఫోన్ హ్యాక్ అవ్వడము, లేకపోతే ఈవిడకి వాళ్ళకి ఏదైనా గొడవలు వచ్చినప్పుడు, ఈ డ్రగ్ పెడ్లర్స్ అన్నప్పుడు ఏదో గొడవలు వస్తాయి కదా, వాళ్ళ మీద కోపం వచ్చింది వాళ్ళు పంపించుకోవడం, వాట్ ఎవర్ మనకి బయటకు వచ్చిందా లేదా నిజం అనేది ఇంపార్టెంట్. అది ఎలా బయటకు వచ్చింది అనేది ఇమ్మెటీరియల్, బట్ విషయం ఏంటి అనేది ఇంపార్టెంట్. దీని మీద పోలీసులు అండ్ అలాగే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎవరైతే డ్రగ్స్ మీద ఉక్కుపాదం అన్నారో ఎక్కడ యాక్షన్? 1.5 సంవత్సరం కాలం గడుస్తుంది ఈ కేసుకి. సాక్ష్యం నేను చూపిస్తున్నా, యాక్షన్ ఏది? ఓకే, ఇప్పుడు దీనిపై మీరు ఏమైనా హెచ్ఆర్సీకి వెళ్ళాలనుకుంటున్నారు? ఎందుకంటే మీరేమో అసలు పోలీసులు ఎవరు యాక్షన్ తీసుకోవట్లేదు అంటారు, వాళ్ళేమో చాలా క్లియర్ గా అన్ని జరుగుతున్నాయి చట్టం ప్రకారం అని లాస్ట్ టైం నార్సింగి వాళ్ళ పోలీసులు కూడా చెప్పారు. చట్టం ప్రకారం జరగడానికి మామూలుగా వదిలేస్తే అలా జరుగుతాయి, కానీ చట్ట ప్రకారం ఇదిగో ఇది కోర్టుకు రావడానికి 1 సంవత్సరం, కోర్టులో తీరడానికి 1 సంవత్సరం, ఇలాంటివన్నీ జరిగేటప్పుడు మనం ఏం చేస్తాం? గవర్నమెంట్ వాళ్ళు ఎప్పుడైతే ఎస్పెషల్లీ ముఖ్యమంత్రి గారు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి ఇవన్నీ కూడా పరిష్కరించండి, ఈ పోక్సో కేసులు ఇవన్నీ చెప్తున్నారు కదా. సో ఆయన ఒక మాట ఇచ్చారు కదా, డ్రగ్స్ మీద ఉక్కుపాదం అని చెప్పి. అంటే ఏంటి? హీ హ్యాస్ టు ఎన్ఫోర్స్ దిస్ ఈస్ డన్ ఇన్ అ ఫాస్ట్ ట్రాక్. 1.5 సంవత్సరం అయినా సరే ఛార్జ్ షీట్ కూడా కాలేదంటే కేసుకి, కళ్ళ ముందు సాక్ష్యాలు కనబడుతున్నా కూడా ఏం చేస్తున్నారు? బట్ మళ్ళీ ఇప్పుడు రావాల్సిన పని అయింది అంటే జూలై 1వ తేదీ మొన్న ఈవిడ 15 మందిని వేసుకుని వెళ్ళి రాజ్ తరుణ్ ఏ ఇల్లు అయితే అమ్మేశాడో ఆ ఇంటి మీదకి వెళ్ళి వాళ్ళ మీద దాడి చేసింది. ఆ విజువల్స్ కూడా ఉన్నాయి, వేసుకోండి మీరు. పేరెంట్స్ కాదు, అయ్యో అది తర్వాత రీసెంట్గా అమ్మా ఒక 10 రోజులు అవుతుంది. ఇవాళ 10వ తేదీ 1వ తేదీ లేదా 30వ తేదీ జూన్ 30వ తేదీ 15 మందిని వేసుకుని వెళ్ళి రౌడీలు గుండాలు ఇప్పుడు లేదని చెప్తున్నారు కదా, ఇల్లు అమ్మేశారు. అమ్మేసిన ఆయన ఇంటి మీద పడింది. ఓకే, నీకు ఆయన దరిమేసి ఇప్పుడు ఉంటుందంట. వాళ్ళని ఆల్మోస్ట్ చంపేసేంత భయభ్రాంతులు గురి చేసి వాళ్ళకి ప్రాణహాని ఉందని చెప్పి వాళ్ళు దేవుడాన్ని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు, ఎఫ్ఐఆర్ చేశారు. ఇదే నార్సింగ్ పిఎస్లో యాక్షన్ ఏది? ఇదే విధంగా మస్తాన్ సాయి అనేవాడు అక్కడ లావణ్య ఉన్నప్పుడు రెస్టారెంట్లో ఇలాగే వెళ్ళి దాడి చేశాడని చెప్పి కేసు పెడితే, లావణ్య కేసు పెడితే మా మస్తాన్ సాయిని అరెస్ట్ చేసి 3 నెలలు జైలు పెట్టారు. మరి ఇప్పుడు లావణ్య అదే పని చేసింది. వాడైతే ఒకడే వెళ్ళాడు, ఈవిడ 15 మంది గూండాలను వేసుకుని వెళ్ళింది. మరి ఈవిడ మీద ఎఫ్ఐఆర్ మాత్రమే పెడతారు తప్ప ఏ రకమైన యాక్షన్ ఉండదు. అక్కడైతే ఆన్ ద స్పాట్ యాక్షన్ జరిగింది, అరెస్ట్ చేశారు, నేనే. ఇక్కడ ఏమి ఉండదు. ఎందుకు ఇవి నాకు అర్థమే కాదు. మనిషికో న్యాయమా? లేకపోతే ఆవిడ సంబంధించి ఇంకా ఎవరన్నా అక్కడ కొమ్ము కాస్తున్నారనే డౌట్ ఎవరికైనా వస్తుంది. అసలు అంటే ఆమె ధైర్యం ఏంటి? లైక్ అంటే ఆల్రెడీ వేరే వాళ్ళు తీసుకున్న తర్వాత కూడా ఆమె వెళ్ళి అట్లా చేయడం. ఈ మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన వాళ్ళకి విచక్షణ ఇవి ఏముండదు. అంటే ఆ కమ్యూనిటీ కదా అదంతా, విల్లాస్ కమ్యూనిటీ కదా. మరి అక్కడ ఆమెను ఎవరు ఆపలేదా? ఎందుకంటే అక్కడ సెక్యూరిటీ ఉంటుంది. సెక్యూరిటీ మీరు చూడండి వీడియోలో, ఆ సెక్యూరిటీ వాళ్ళని ఎలా బెదిరించి తోసి గేట్ ఇసిరేసి వాళ్ళ మీద ఇది చేసి ఒక 15 మంది గుండాలను వేసుకుని లోపలికి వెళ్ళిపోయి ఒక వీరంగం చేసింది అక్కడ. ఓకే, ఎక్కడ చర్య లేదు. ఓకే, వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసినా కూడా ఇంటి ఓనర్స్ ఎఫ్ఐఆర్ చేశారు. ఏది ఇదే టైప్లో మస్తాన్ సాయి వెళ్ళి అక్కడ లావణ్య ఇంట్లో ఉంటే, అక్కడికి వెళ్ళి ఉంటే ఆయన మీద కేసు పెట్టి ఆయన
నన్ను చంపడానికి వచ్చాడు, నాకు ప్రాణహాని ఉందని పెడితే వెంటనే అయిపోయింది. ఓకే, సరే. అంటే ఇప్పుడు మీరు ఇంత క్లియర్ గా మీ దగ్గర ఇవన్నీ ఆడియో అమ్మ నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి కదా, నాకు పంపించిన వాడు ప్రపంచం అందరికీ పంపిస్తాడు కదా. నాకు తెలిసి వీడు పోలీసుకి కూడా పంపించుంటాడు, నాకు మీకు పంపిస్తుంటాడు. ఇప్పుడు ఏంటంటే మస్తాన్ సాయో లేకపోతే ఎవరో, లేకపోతే ఎవరైతే ఈ ఆడియోలు కలుగున్నారో లేకపోతే అవన్నీ వాళ్ళు శేఖర్ భాష ద్వారానే పంపించాల్సిన అవసరం లేదు కదా. జీ తెలుగు పంపిస్తే రవితేజకు పంపిస్తే రవితేజ ఏడా, రవితేజ లావణ్య చాలా క్లోజు, రవితేజకు పంపిస్తే ఏడు, శేఖర్ భాషకు పంపిస్తే వేస్తాడని చెప్పి శేఖర్ భాషకు మాత్రం పంపిస్తాడా? కాదు కదా, ఎవరికి పంపించినా వేస్తారు కదా. ఎవరికి పంపించినా మన రెస్పాన్సిబిలిటీ ఏంటి? మీరైనా నేనైనా ఇది పోలీసులకి చేరాలి, అండ్ అలాగే ప్రజలకు కూడా తెలియాలి. ఎందుకు పోలీసులు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అనేది. అదే ఇప్పుడు లాస్ట్ టైం జీ తెలుగు న్యూస్ స్టూడియోలోనే మీ మీద ఆమె దాడి చేసింది ఈ టాపిక్ మీద మాట్లాడుతుంటే. సో ఇప్పుడు ఏమైనా మీరు మళ్ళీ మాట్లాడారు? అది చాలా దారుణమైన టాపిక్ అమ్మా, అది ఇంకా దారుణం. ఇప్పుడు డ్రగ్స్ కన్జ్యూమర్ అనేది ఒక చిన్న కేసు. అంటే మీ ఆనందం కోసం మీరు తీసుకొని మిమ్మల్ని మీరు కొల్లబడుచుకొని మీరు చస్తున్నారు, సరే అది ఏదో రీహాబ్ పంపిస్తుంది. కానీ ఇంకోటి డ్రగ్స్ అమ్మడం అనేది చాలా పెద్ద దారుణానికి. దానికన్నా దారుణం ఏంటి తెలుసా? మీరు అమ్మినప్పుడు కొనుక్కునేవాడు ఎవడు? అలవాటు ఉన్నవాడే కొనుక్కుంటాడు. వాడిని ఎవరిని మీరు గన్ను పెట్టి. దానికన్నా దారుణమైనది ఏంటంటే బలవంతంగా అలవాటు చేయడం. అది ఆ రోజు నేను తీసుకొచ్చింది. ప్రీతి అనే అమ్మాయికి 21 ఏళ్ళ అమ్మాయికి ఈ 33 ఏళ్ళ అమ్మాయి బలవంతంగా డ్రగ్స్ అలవాటు చేసి ఆ అమ్మాయి జీవితం నాశనం చేసి ఆ అమ్మాయి రీహాబ్కి వెళ్ళి బయటకు వచ్చింది. ఓకే, ఈ అమ్మాయి ఈ రోజు రీహాబ్కి వెళ్ళిన దాఖలా లేవు ఇప్పటికి కూడా. పోలీసు కళ్ళ ముందు ఇంత కనబడుతున్నా వాళ్ళు రీహాబ్కి పంపించరు. కేసు పెట్టి ఎఫ్ఐఆర్ పెడతారు, ఛార్జ్ షీట్. రీహాబ్ తీసుకెళ్లారు కదా లావణ్యకి? లేదు, ఇప్పటిదాకా రీహాబ్ లేదు. ఆవిడ ఇప్పటికే ఏమంటున్నారు, ఇందాక నేను డ్రగ్స్ తీసుకున్నానా, మరి ఇందాక మీరు చూపించిన వీడియోలో ఇక్కడ 5 ప్యాకెట్లు ఉన్నాయి ఏంటి, 5 ప్యాకెట్లు ఇస్తే 15 నిమిషాలు కిస్ ఇస్తుందంట. ఆడియో విన్నారు మీరు? సో నేను అనేది ఏంటంటే ఒకసారి దీనికి అలవాటు పడిపోతే మనిషి ఎంత దిగజారుతాడు దానికోసం.